అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా అంటే భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం సేకరించింది. అంటే రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అంగీకరించి భూములు ఇచ్చారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం. 32,000 మంది రైతులు త్యాగం చేసి వారు జీవనాధారమైన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే 2015లో కొంతమంది రైతులు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి భూ సేకరణ కింద ఇవ్వడానికి ముందుకు రాలేదు, భూ సమీకరణ కింద ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇక రాజధానిలో దాదాపుగా 2,150 ఎకరాలు ఇంకా భూమి రైతుల చేతుల్లో ఉంది. దీంతో డెవలప్మెంట్స్ కార్యక్రమాలకి అడ్డు వస్తూ ఉంది. ట్రంక్ రోడ్ నిర్మాణాల్లో అడ్డు ఉంది. రైతులకు ఫ్లాట్స్ ఇస్తే ఆ ఫ్లాట్స్ కూడా కొంతమంది భూములు ఇవ్వని రైతులకు సంబంధించిన భూముల్లో ఉన్నాయి. వెంచర్స్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం నుంచి 27 కిలోమీటర్లు నిర్మించారు. 5 కిలోమీటర్లు ఆగిపోయింది. దాంతో జాతీయ రహదారికి కనెక్టివిటీ పోయింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశమైనప్పుడు ఇంకా భూమి ఇవ్వని రైతులు ఎవరైతే ఉన్నారో వారి మీద భూ సేకరణ చట్టం ప్రయోగించాలి అని డిసైడ్ అయ్యారు. ఆ భూమిని ప్రభుత్వం తీసేసుకుంటుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం వారి అకౌంట్లో పడుతుంది. ఏదైనా ఇష్యూ ఉంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో తెలుసుకోవాలి. దీంతో రైతులు కొంతమంది ముందుకు వచ్చారు. ఉండవల్లి, పెనుమాకలో 40 ఎకరాల భూమిని సిఆర్డీకి ఈరోజు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఇచ్చారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్ జాతీయ రహదారిని కనెక్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అయిపోయింది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్ ముందుగా ఓల్డ్ ముంబై రోడ్డుకి, ఆ తర్వాత నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారికి కనెక్ట్ కాబోతా ఉంది. ఒకసారి అమరావతి రాజధానికి జాతీయ రహదారి కనెక్ట్ అయితే ఇక రాకపోకలు సులువు అవుతుంది. ఇక అమరావతి రాజధానిలోని N13 ట్రంక్ రోడ్డును కూడా జాతీయ రహదారికి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. ఈ 2 కనెక్టివిటీస్ రావడంతో పాటు వెస్ట్ బైపాస్ మీద కూడా మొత్తం పనులు క్లియర్ చేసి అటువైపు కూడా ట్రాఫిక్ని రిలీజ్ చేస్తే అమరావతి రాజధానికి రాకపోకలు మరింత సులువు అవుతుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆ పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అవి కూడా కంప్లీట్ అయితే అమరావతి రాజధానికి వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. మరికొంతమంది రైతులు కూడా రేపు భూ సమీకరణ సిస్టమ్ కింద భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.